తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు గురించే చర్చ అయితే నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. 2 రాష్ట్రాలు పెయిడ్ ప్రీమియర్ షోస్ కి టికెట్ల రేట్ల పెంపునకి అనుమతి ఇవ్వడంతో అందరు హీరోస్లు రికార్డులు కొట్టేస్తామని సవాల్ విసురుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొనడం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఇన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని బైకాట్ చేయాలని ఒక వర్గం అయితే పిలుపునిస్తుంది. #బైకాట్ HHVM #తో కొన్ని వేల ట్వీట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాని ఫ్లాప్ చేసి తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు. HHVM ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైఎస్ జగన్పై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలకి ఆగ్రహం తెప్పించడంతో ఈ సినిమాను బైకాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈవెంట్లో పవన్ మాట్లాడుతూ, భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర ₹10 నుంచి ₹15 పెట్టినా నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం మన ప్రభుత్వం అధికారంలో ఉంది, మన సత్తా ఏంటో చూపిద్దామన్నారు. ఇదే ఈవెంట్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ముందే ఆంధ్రప్రదేశ్లో ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. రియల్ లైఫ్లో సత్తా చాటిన ఆయన ఇప్పుడు సినిమాలో వీరమల్లుగా విశ్వరూపం చూపించబోతున్నారు అంటూ వైఎస్ జగన్ని వైసీపీని టార్గెట్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. రాజకీయాల్లోనే కాదు, సినిమా ఫంక్షన్లోనూ జగన్ నామస్మరణ చేయకపోతే పవన్ కళ్యాణ్కి రోజు గడవడం లేదని, మా సత్తా ఏంటో హరిహర వీరమల్లుకి చూపిస్తామని సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో #బైకాట్ HHVM ని ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు. జగన్ ఫ్యాన్సే కాదు, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ సైతం పవన్ కళ్యాణ్పై పగ తీర్చుకోవాలన్న కసితో ఉన్నారని, అందరి దెబ్బకి వీరమల్లు ఫస్ట్ డేనే షెడ్కి వెళ్లిపోవడం ఖాయమని మరికొందరు ట్వీట్లయితే చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఇతర హీరోల సినిమా రిలీజ్ టైంలో కూడా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం, తప్పుడు కలెక్షన్స్తో సినిమా పోయిందంటూ ప్రచారం చేయడం చాలా మంది హీరోల ఫ్యాన్స్ చేస్తుంటారు. హీరోస్ అందరూ ఎక్కడ కలిసినా సరదాగా పలకరించుకుంటూ సందడి చేస్తుంటే వారి ఫ్యాన్స్ మాత్రం తీరిక లేకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్గా వర్గ విభేదాలైతే చాలాసార్లు బయటపడ్డాయి. ఇతర హీరోస్ని తొక్కేసేందుకు మెగా హీరో ఫ్యాన్స్ని పావులుగా వాడుకుంటూ వాళ్ళ సినిమాలకి నెగిటివ్ టాక్స్ వచ్చేలా చేస్తుంటారన్న ప్రచారం కూడా ఉంది. ఇది నిజం కాకపోయినా చాలా మంది దాన్నే నమ్ముతూ మెగా హీరో సినిమాలు వచ్చినప్పుడు వాటిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే కంటెంట్ బాగుంటే సినిమాని ఎవ్వరూ ఆపలేరన్న విషయం కూడా తెలిసిందే. ఒక హీరో సినిమాని ఫ్యాన్స్ హిట్ ఫ్లాప్ చేయలేరన్న విషయం కూడా తెలుసుకోవాలి. అన్నింటికీ ఫ్యాన్స్ డిసైడ్ చేయగలరు అనుకుంటే ఏ హీరో సినిమా అయినా ఫ్లాప్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు హరిహర వీరమల్ల విషయంలోనూ ఇదే విషయం మరోసారి రుజువు కాబోతుంది. సినిమా బాగుంటే ఈ బైకర్ ట్రెండ్లు గాల్లో కొట్టుకుపోవడం ఖాయం. ఒకవేళ సినిమా బాగా లేకపోతే మేమే ఫ్లాప్ చేస్తామని యాంటీ ఫ్యాన్స్ తమ ఖాతాలో వేసేసుకుంటారు. మరి బైకర్ ట్రెండ్ సినిమాని ముంచేస్తుందా లేక రివర్స్లో వాళ్ళకి షాక్ ఇస్తుందో తెలియాలంటే మరో 2-3 రోజులు ఆగాల్సిందే.